ఎప్పుడైనా ఊహించారా? రోడ్ల మీద కార్లు వదిలే ఆ భయంకరమైన నల్లటి పొగ మనకు ప్రాణవాయువు అని నమ్మలేకపోతున్నారు కదూ. కానీ నమ్మలేని నిజం. వివరాల్లోకి వెళితే రోహన్ కపూర్ మరియు జాక్ రిచర్డ్ అనే ఇద్దరు టీనేజర్లు పర్యావరణంపై మక్కువతో కార్ల నుండి విడుదలయ్యే కార్బన్ డైఆక్సైడ్ను ప్రకృతి ప్రసాదించిన ఒక చిన్న మొక్కతో ఆక్సిజన్గా మార్చే పరికరాన్ని ఆవిష్కరించారు. అదే గో గ్రీన్ ఫిల్టర్. ఈ పరికరం కేవలం వాహనాల ఉద్గారాలను తగ్గించడమే కాకుండా గాలి నాణ్యతను మెరుగుపరుస్తూ కాలుష్యాన్ని ఏకంగా 74% వరకు అడ్డుకుంటుంది. మరి ఇలా అంత పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని తగ్గించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి అంటే ఈ ఫిల్టర్ పనిచేసే వినూత్న విధానమే దానికి కారణం. ఈ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందంటే నేరుగా ఈ ఫిల్టర్ను కార్ ఎగ్జాస్ట్ పైపులో అమరుస్తారు. దీని లోపల ఆల్గే అంటే మనం సాధారణంగా చూసే నాచు మరియు నీటితో కూడిన గాజు పలకలు ఉంటాయి. ప్రకృతిలో చెట్లు ఎలాగైతే కిరణజన్య సంయోక్రియ జరుపుతాయో అదే పద్ధతిలో ఈ నాచు కూడా సూర్యకాంతిని వాడుకొని కారు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుంటుంది. ఆ విషపూరిత వాయువును ఈ ఫిల్టర్ స్వీకరించి కార్బన్ డైఆక్సైడ్ బదులుగా మనందరికీ ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను బయటకు విడుదల చేస్తుంది. అంటే కారు ప్రయాణిస్తున్నంతసేపు ఒక చిన్నపాటి అడవి మన వెంట ఉండి వాతావరణాన్ని శుభ్రపరుస్తుందన్నమాట. అయితే మార్కెట్లో గ్రీన్ ఫిల్టర్ లేవా అంటే ఉన్నాయి. కానీ అవి కేవలం ఇంజన్ పనితీరును లేదా మైలేజ్ని పెంచడంపైనే దృష్టి పెడతాయి. కానీ ఈ గో గ్రీన్ ఫిల్టర్ మాత్రం వాటికంటే పూర్తిగా భిన్నమైనది. ఇది కాలుష్యాన్ని దాని మూలం వద్దే అంటే నేరుగా ఎగ్జాస్ట్ దగ్గరే అరికట్టి పర్యావరణాన్ని రక్షించే ఒక అద్భుతమైన పరిష్కారం ఈ గో గ్రీన్ ఫిల్టర్. ప్రకృతి ప్రసాదించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు మన శ్వాసకు భరోసా ఇచ్చే ఒక గొప్ప ఆవిష్కరణగా మారి కాలుష్యంపై యుద్ధం చేస్తుంది. ఈ విధంగా మనం ప్రకృతిని వాడుకుంటూనే తిరిగి ఆ ప్రకృతిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.